గోపాల్. గోపాల్ గారు ఏం చేస్తుంటారు? నేను వర్కర్ ఇక్కడ. నిల్చోడు ఒక నిమిషం, నిల్చోడు. సో ఎట్లుంది మరి జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటాను ఈసారి? ఏమో కొంతమంది ఏమో ఎక్కువ శాతం తెలంగాణ అంటున్నారు, టీఆర్ఎస్ అంటున్నారు. రెండోది కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు. రెండిట్లో కలిసి ఎక్కువ శాతం అయితే టీఆర్ఎస్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ మా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా గోపినాథ్, ఆ సానుభూతితోనే ఇక్కడ ఓట్లు పడవచ్చు, ఇక్కడ ఆయన గెలిచొచ్చు అనేది ఇక్కడ అభిమానం ఉంది ఆయన మీద. ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి 10 ఏళ్లలో? చేసిండు కదా, చాలా చేసిండు, బాగానే చేసిండు కదా. ఆ రోడ్ అంతా మొత్తం ఆ లైట్లు, ఆ రోడ్డు, అక్కడ అంబేద్కర్ భవను, ఆ తర్వాత వాటర్ ట్యాంకు, అవన్నీ బాగానే చేసిండు. అంటే పనులు అయితే ఉన్నాయి చేసినవి, పడవచ్చు అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత గారు గెలిస్తే కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, ఎట్లా ఉంటుంది? ఇంకా అది కచ్చర్లో పోక పెట్టినట్టు చేస్తారు అంతే. గెలిస్తే మటుకం అది మొండికి వేస్తారు. ఏమన్నా కావాలి మాకు ఫండ్స్ కావాలంటే అది ఇంకా డీల్ చేస్తారు. ఇంకా ఎట్లయినా ఇటు కూడా అధికారం పార్టీ కదా, ఫండ్స్ తొందరగా ఇష్యూ చేయరు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, ప్రచారం తిరుగుతూ ఉంటారు, కానీ సమస్యలు ఏందనేది ప్రధానంగా ఎవరు అప్పటివరకే మాట్లాడితే తర్వాత ఎవరు పట్టించుకోరు. సో ఏంటి, ఏమున్నాయి సమస్యలు, ఏమున్నాయి? ఒకవేళ నిజంగా ఎవరికైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం సమస్యలు చూడు, డ్రైనేజీలు ఇందాక పొద్దున రాలేదు మీరు, గబ్బు ట్రాఫిక్, మెయిన్ ట్రాఫిక్ ఘోరంగా. అది ఎన్నిసార్లు పేపర్లకు వచ్చింది, సంవత్సరాల కొద్ది. రోడ్ కటింగ్ అని సంవత్సరాల కొద్ది అన్న బట్టి అది కటింగ్ లేదు. ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోతుంది. పట్టించుకోరా కాక? మరి ఎవరు పట్టించుకుంటలేరు. దాని మీద కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది. ఎవరు పట్టించుకోవడం లేదు ఇంతవరకు అయితే. ఇప్పుడు చూడు, ఆడ చిన్న ఉంది ఇంకా రోడ్డు, ఆడ బస్సు చాలా తక్కువ అయిపోతుంది. ఆ మూలకున్న వైన్ షాప్ కూడా దాని పర్మిషన్ కూడా లేకుండా దాన్ని కూడా వేరేకెళ్ళి పెట్టేస్తే బాగుంటుంది. అందరికి కన్వీనియంట్ ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ చాలా సఫర్. ఆడ కూడా ఆ మూల కూడా 2 బస్సులు వచ్చినాయంటే స్టక్ అయిపోతుంది. నేను చాలా సార్లు పోయినా ఈ రోడ్లో, స్టక్ అయిపోతుంది. అది కూడా చేసేటోళ్ళు ఎవరు ముందుకు వస్తలేరు. ఇప్పుడు తిరిగే నాయకులు ఎవరైనా దాని దృష్టికి చూసే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు చేస్తలేరు ఇంతవరకు. పోటీ ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు? పోటీ అంటే ఇంకా చెప్తే కదా, పోటీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన కొత్తగా వీళ్ళు అయితే ఇద్దరి మధ్యలోనే ఉంటుంది ఎక్కువ శాతం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది కదా, మరి పథకాలు అమలు అవుతున్నాయా? ఎక్కడైనా ఉన్నా, ఎక్కడైనా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఏది తులం బంగారు అన్నాడు లేదు, మహిళలకు 2500 అన్నాడు లేదు. మళ్ళీ బస్ ఛార్జీలు ఇంతగానో టుంబాచి మొన్ననే ఆ తారీఖు, అంతకుముందు 2 సార్లు పెంచిపోయేవాడు. వాడు నిన్న వచ్చి మొన్న వచ్చి 10 రూపాయలు పెంచేసిండు ఒకటేసారి. ప్రజాపాలన అంటున్నాడు. మళ్ళా ఈ పైసలు పెంచి ఆటోలోకి ఏమో ఫ్రీ అంటాడు, మొంగలోకి పోతున్నాడు. అవునా? ఓడేలా మాతోనేమో వాళ్ళ పైసలు కూడా వాళ్ళని ఫ్రీ అంటాడు, మాతో పోతున్నాడు. ఊరే ఉంది పేరు ఉంది అన్నట్టు వాళ్ళకేం ఫ్రీ అంటున్నాడు, పైసలు పెంచి మాతో పోతున్నాడు. ఇప్పుడు మధ్యలో కొంచెం హైడ్రా అని చెప్పేసి ఆగం చేసిళ్ళు. సో ఏంది, సపోర్ట్ చేస్తారా మీరు? చేయండి మరి, అంత కొద్దిగా దేనైనా ఆలోచన పరంగా చేయలే. ఎటుగూడు అధికారం మాది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తోసేయడం, ఇష్టం వచ్చినట్టు నరికేయడం, పేదవాళ్ళ గుడిసెలు కానీ ఇండ్లు కానీ. ఇదేమో దాన్ని చేయమని మరి, కరెక్టే మరి. ఇప్పుడు దాన్ని చేయమను హైదరాబాద్ మరి రోడ్డు మీద ఉంది, పబ్లిక్ ఎంత తగిలిపోతుంది, దాన్ని తీసుకోమను. ఉదాహరణకి ఎక్కడో ఉన్నటి మంచి మంచి రోడ్లకు ఉన్నటి ఏదో గుడిసెలు వేసుకొని బతుకుతాళ్ళని వాళ్ళని అప్పటికప్పుడే కూలగొట్టి, అది వాళ్ళు చేసింది కాదు, ఎవరో దానికి బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటారు. మళ్ళీ వాళ్ళు అదే చెప్తున్నా కదా, బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది అని చెప్తున్నా కదా. బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, వీళ్ళని మనకు మున్సిపాలిటీకి పంపించేస్తారు. అది మూసి వెళ్ళగొట్టేసి తర్వాత మళ్ళీ వీళ్ళే అది కబ్జా చేసుకుంటారు, వీళ్ళే అమ్ముకుంటారు.
ఆడ ఉండేది ఏం లేదు రైట్ థ్యాంక్ యూ ఆ.